ఇప్పుడే మధ్యాహ్నం అందిన వార్త ఏంటంటే చంద్రబాబు గారు ఈ డోక్రా మహిళలకైతేనేమి రైతు రుణమాఫీ అయితేనేమి గత 5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి ఇప్పటి వరకు 600 హామీలు ఇచ్చి అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఆ హామీలను ఇప్పుడు దగ్గర ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్ వచ్చిందనగా ఎలక్షన్ సందడి చేస్తూ ప్రతి జిల్లాలో తిరుగుతూ నిధులు మళ్ళింపు ఎక్కడి నుంచో తెలుసా అండి? ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్ సర్ప్లాన్ నిధుల్లో నుంచి మళ్లించి ఆయన ప్రకటించబోయే 30,000 కోట్ల నిధులకి ఎస్సీ ఎస్టీల నిధులను వాడుకోవడం ఎంతవరకు న్యాయమని ఒక ఎస్సీ మహిళగా నేను అడుగుతా ఉన్నాను. ఎవరబ్బ సొమ్ము చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున 5 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో ఏం చేశారు? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి విద్యార్థులకి అలాగే ఉద్యోగాలు లేకుండా రోడ్లంట తిరుగుతున్న యువకులకి మీరు ఏం చేశారు? రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతూ ఉంటే రాష్ట్రంలో అనేక మంది రైతులు చనిపోతే వారికి ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు 5 సంతకాలు పెట్టారు. 5 సంతకాలు పెట్టి అందులో ఒక్క హామీ అయినా నెరవేర్చారా? రాజశేఖర రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నెరవేర్చారు. ఆయన ఇచ్చిన హామీలు ఉచిత విద్యుత్ అయితేనేమి, 2 రూపాయల కిలో బియ్యం అయితేనేమి, అలాగే పావలా వడ్డీ రుణాలు అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనే ప్రతిదీ నెరవేర్చారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటండి. రాజశేఖర రెడ్డి గారు పులి లాంటి మనిషిని చూసి ఈ చంద్రబాబు గారు వాత పెట్టుకున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా అక్కడ సంతకాలు పెట్టారు. ఒక్క సంతకాన్ని కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రతి జిల్లా తిరుగుతూ డోక్రా మహిళలకి ఒక సెల్ ఫోను, 2,500, 3,500, 4,000 చెప్పిన చెక్కులు కాగితాల రూపంలో ఇస్తూ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధులన్నీ పక్కదో పట్టిస్తూ ఈ రకమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడంటే ప్రపంచంలో ఎక్కడా ఉండడండి. ఈ దొంగబాబుని రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా గుర్తించండి. ఈ దొంగబాబు గారు మళ్ళా 2014లో ఒకసారి వచ్చారు, మరొకసారి గారడీ చేస్తూ గ్రామాల్లో తిరుగుతూ ఉంటారండి. ఎవరంటే బుడబొక్కలోళ్ళు. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. పకటేసుగాళ్ళు కూడా గ్రామాల్లో పల్లెటూరులో తిరుగుతూ ఉంటారు. ఆ రకంగా చంద్రబాబు గారు మారారనే విషయాన్ని ప్రతి మహిళ ఇక్కడ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు ప్రకటించారో, నేను ముఖ్యమంత్రినైతే ఏమేం పథకాలు నవరత్నాలను ప్రవేశపెట్టి ఏ పథకాలు అయితే పెట్టారో అందులో ఆల్రెడీ 2-3 కాపీ కొట్టేసి ఇన్నాళ్ళు పెన్షన్లు లేవు. ఒక్క వ్యక్తికి కూడా 33 లక్షల దగ్గర పెన్షన్ లేకుండా రాష్ట్రంలో అలమటించిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో ప్రకటించారో దానిలో నుంచి ఈయన గారు 2,000 పథకం ఒకటి కాపీ కొట్టారండి. ఈయన కాపీ కొట్టడం మాత్రమే తెలుసు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు బట్టి మలమల మాడిపోయిన రైతులు కనిపించలేదు, పుస్తులు అమ్ముకుని రోడ్లమ్మటి పడిన మహిళలు కనిపించలేదు, తాగుబోతు భర్తలతో కొట్టించుకుని ఆత్మహత్యలు అయిపోయి పిల్లలు రోడ్ల పాలైపోతుంటే కనిపించలేదు, విద్యార్థులు ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు కనిపించలేదు. ఈయన గారు సంబంధించిన నామినేని, కామినేని, ఇంకా రత్నేని అన్ని నేనీలు కలిపి రకరకాలుగా విద్యార్థుల్ని ఆత్మహత్యలు చేసి మినిస్టర్లు, ఎమ్మెల్యేల కొడుకులు పాడు చేసిన ఈయన ఎక్కడా కూడా స్పందించలేదు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వచ్చిందని రోజుకో మీటింగు, పూటకో మీటింగు, గంటకో మాట, నిమిషానికో చేత చేసుకుంటూ తిరుగుతున్న బాబు జాగ్రత్త, ఖబర్దార్. ఈ రాష్ట్ర మహిళలేమి నీలాగా పిల్లి పాలు తాగుతూ ఉంటే నన్ను చూడట్లేదని అనుకోవట్లేదు. ఖచ్చితంగా నువ్వు చేస్తున్న మోసాలు, దగాకోరు రాజకీయం, నువ్వు చేస్తున్న ప్రతి పచ్చి దోపిడీ కూడా చూస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చెప్పులతో నీకు ఆహ్వానం పలికి ఓట్లు ఎలా వేస్తారో చూద్దరు. కానీ ఈ రాష్ట్రంలో ఎస్సీలుగా ఎవరు పుట్టాలని అనుకోరు, ఆడపిల్లగా పుట్టాలని ఎవరు అనుకోరు అని చెప్పిన నువ్వు ఈరోజు మాకు సంబంధించిన నిధులను పక్కదాಳಿ పట్టించడానికి నీకెంత ధైర్యం? ఈరోజున ఎస్సీలందరికీ పిలిపిస్తున్నాం, ఏ ఒక్కరు కూడా చంద్రబాబుని వదిలిపెట్టద్దు. ఊరు ప్రతి మహిళ కూడా ప్యాండీలు చల్లి స్వాగతం పలకండి. ఈ రోజున రాష్ట్రాన్ని దోచేయడమే కాకుండా ఇసుక మాఫియా, గడ్డి మాఫియా, మట్టి మాఫియా, ధన మాఫియా, అన్ని మాఫియాలు చేస్తూ ఆఖరికి కార్పొరేషన్ రుణాలను కూడా మాఫియా చేస్తున్న ఈ చంద్రబాబుకి మనమందరం కూడా స్వస్తి పలకపోతే ఈ రాష్ట్రాన్ని పక్క దేశాలకి తాకట్టు పెట్టే పరిస్థితిలో చంద్రబాబు వెళ్ళిపోతున్నాడనే విషయాన్ని ప్రతి మహిళ, ప్రతి యువక, ప్రతి రైతు గమనించాలని మీకు మనవి చేస్తా ఉన్నాం.
మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, మన యువకుల భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక్క అనుకున్న రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఏమైపోతుంది? ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు గమనించండి. మాకెందుకు లేని ఊరుకోవద్దు, దున్నపోతు మీద వాన కురుస్తుంది కదా మనకెందుకు లేని అనుకోవద్దు. ఈ దున్నపోతు లాంటి చంద్రబాబుని తప్పకుండా మనం బుద్ధి చెప్పి ఓటనే ఆయుధంతో గట్టిగా వాడుకోవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడుకి ఆ రోజు నుంచి ఈ ఆడవాళ్ళు కనపడలేదా అని అడుగుతున్నాం మేము. ఇక్కడ 4.5 సంవత్సరాల తర్వాత కొత్తగా ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది చంద్రబాబు గారు మీకు? ఈ రోజున మీకు ఆడవాళ్ళుగా కనిపిస్తున్నారా? ఆ రోజు వనజాక్షిని రోడ్డు మీదకి ఈడ్చి కొట్టినప్పుడు మీకు తెలియలేదా ఆడపిల్లని? ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే తెలియలేదా మీకు? ఇన్ని రకాలుగా ఆడవాళ్ళ మీద ఎన్నో అగచాట్లు, ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి 4.5 సంవత్సరాలు అన్ని కష్టాలు పడిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకు ఈ రోజున మేము ఇక్కడ ఒక మహిళలుగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నామంటే మాకు మహిళలకే పెద్దపీట, మాకు మహిళలకే అన్ని రకాలుగా ఒక సొంత అన్నయ్యలా చూసుకుంటారు మమ్మల్ని, ఒక ఇంటి ఆడపడుచులా చూసుకుంటారు. మీ ఇంటి ఆడపడుచులు మీరు ఆడపడుచుల్లా చూసుకుంటున్నారా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఇక్కడ ఎవ్వరు చెవులో పువ్వులు పెట్టుకోలేరు. మీరు అనుకుంటున్నారు ఏమీ తెలియదు, ప్రజలకు ఏమీ తెలియదని. ప్రజలంతా గమనిస్తున్నారు. 2019లో మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు మీరు చూపించిన ఈ కపట ప్రేమ ప్రతి ఒక్క మహిళకు తెలుసు. మీకు ఓటు అనే ఆయుధంతో మేము బుద్ధి చెప్తాం. రాబోయే కాలంలో మా జగనన్నను సీఎంగా చేసుకుంటాం మేము. థ్యాంక్ యూ. నమ్మం బాబు, నమ్మం. నమ్మం బాబు, నిన్ను నమ్మం. నమ్మం బాబు, నిన్ను నమ్మం. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ, జై జై వైఎస్ఆర్ పార్టీ. బాబు నిన్ను నమ్మం, నమ్మం 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 బాబు నిన్ను నమ్మం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.